రైతు బాంధవులారా నమస్కారము. నేను ఇప్పుడు మీకు 88వ క్రాప్ది చూపిస్తూ ఉన్నాను. రైతులు జయరామయ్య గౌడ అని. ముందర వాళ్ళ తోటకు పోదాము. తోటకి ఇప్పుడు క్రాప్ అయ్యింది కదా, దాని ముందరగానే ఏం చేసిండారు మీకు ఇక్కడ చూపిస్తాను కదా. 8/4 ఉంది, అంటే సాల్కి 8, చెట్టుకి 4 ఉంది. దాంట్లో ట్రాక్టర్లో పెద్దగా ట్రంచ్ చేపించిండారు, అంటే కాలువ టైప్ చేపించిండారు. ఇది ఏమిటికంటే మీకు క్రాప్ అయినాక వేస్ట్ ఉంటుంది కదా లోపల, ఏమి మల్బరీ వేస్ట్ పిచ్చుకలు అవంతా ఉంటావు కదా, అవంతా ఎత్తి దీనికి వేసేసేది. ఇంకా లాభం ఏమంటే మీకు చూస్తూ ఉండరు కదా ఇక్కడ అర్త్ వర్మ్స్, అంటే ఇది నేల పులుగులు ఉంటాయి కదా అర్త్ వర్మ్స్. ఇవంతా ఎట్లా వచ్చాయంటే వాళ్ళు ఆల్మోస్ట్ 8 ఇంకా 10 ఏళ్ళు ఇంకా వేస్ట్ ఉంది కదా మల్బరీ వేస్ట్, దానికి వేస్తారు. దానికి వేసేది ఇంకా ఏమవుతుందంటే అది పచ్చిగుండే దాన్ని వేస్తే మీకు దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ అంతా భూమికి పోతుంది. భూమిలో ఫలవత్తత ఎక్కువ అవుతుంది, అంటే మంచి ఎంత న్యూట్రియంట్స్ చెట్టుకి దొరుకుతుంది. ఆమెట దాన్ని ఇంకా నీళ్ళని పట్టుకునే శక్తిను భూమికి ఎక్కువ వస్తుంది. భూమికి నీళ్ళని పట్టుకునే శక్తి వచ్చే దానికి ఏమవుతుంది ఆమెట మీకు ఈ అర్త్ వర్మ్స్ అని చెప్తాను కదా, ఇది దాంట్లో ఉడుచుకుంటాయి. దీని వల్ల ఏమవుతుందంటే మీకు ఏమి ఉంటుంది లోపల అంతా కన్వర్ట్ చేస్తాయి, న్యూట్రియంట్స్గా కన్వర్ట్ చేసి చెట్టుకి దొరికేలాగా అర్త్ వర్మ్స్ చేస్తాయి. దానికోసము మీరు ఆ వేస్ట్ని కాల్చేయొద్దండి, ఎక్కడో పడేయొద్దండి. దాన్ని ఆ వేస్ట్ని అంతా లోపలికి వేయండి, ఏమి రోగాలు రావు. ఆమెట మంచి బాగా పెరిగేదానికి ఇది సహాయం చేస్తుంది. ఆమెట చెట్లు ఏమంటే అన్ని న్యూట్రియంట్స్లో ఆ చెట్లలో ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తూ ఉండే ఈ క్రాప్ ఇక్కడ చూడండి, మీరు ఇంకొకసారిలో చూపిస్తూ ఉన్నాను చూడు. ఆర్గానిక్ కార్బన్ ఎట్లా ఉందని చూడండి, ఫుల్ ఎరువే, అదంతా కన్వర్ట్ అయ్యి ఎరువు అయిపోయింది. ఇప్పుడు ఆ ఎరువు మీకు ఏమవుతుంది బాగా పెరిగేదానికి, చెట్టు మంచి న్యూట్రియంట్స్ ఉండేదానికి బాగా హెల్ప్ చేస్తుంది. భూమి అదముగా ఉండే అట్లా చేసుకుంటుంది. అర్త్ వర్మ్స్ మ్యాక్సిమం పడుతూ ఉంటాయి లోపల. మీరు ఇక్కడ చూస్తూ ఉండే అర్త్ వర్మ్స్ భూమిలో అంతా ఆ తోటలంతా అట్లే ఉండవి. ఇంపార్టెంట్ ఏమంటే మాకు భూమి బాగుండాలి. భూమి బాగుంటే మీకు మంచి ఆకు వస్తుంది, క్వాలిటీ ఆకు అంటాం, గుణమట్టమైన ఆకు వస్తుంది. దాన్ని ఇంకా మీకు నీళ్ళు పట్టుకునే అంశం బాగుంటుంది చెట్లో. అట్లా లీఫ్ మీరు వాడితే పులుగులు బాగా పెరుగుతాయి. ఇవంతా మీకు చూపిస్తూ ఉండేది ఏమంటే భూమిని బాగా పెట్టుకుంటేనే మల్బరీ ఇవ్వాలంటే మల్బరీ మీకు ఏడాదికి 5 times వస్తుంది. దానికోసం చెప్తా ఉన్నాను. ఆమెట ఇప్పుడు ఇల్లుకి వస్తాను. ఇల్లు చూడండి, ఇప్పుడు జూలైలో ఇప్పుడు చప్పరం ఉంది, దానికి 50% షేడ్ నెట్ చుట్టూ ఉంది. ఆమెట కిటికీలకి ఇది వచ్చి ఉత్తరానికి కిటికీలకి గోండు సంచులు వేసిండారు. ఆమెట ఇది ఎప్పుడు ఇట్లే ఉంటుంది. మీకు ఎంత గాలి కావాలో అంతే వస్తుంది లోపలికి, ఎక్కువ గాలి డైరెక్ట్ పోయేదు. ఆమెడ ఇది పూర్వానికి క్లోజ్ అంతా, ఇది పూర్వానికి ఒక కిటికీనూ లేదు. ఇది దక్షిణానికి, ఇప్పుడు వెనక్కి మేము వస్తే దక్షిణానికి చూపిస్తూ ఉన్నాను చూడండి. దక్షిణానికి ఆల్మోస్ట్ షేడ్ నెట్ ఫుల్ పైన ఇంకా ఈడ్చుకొని ఉండరు. ఆమెట దిగువ ఇంకొకటి అడ్డం వేసిండారు కిటికీలకి అడ్డము. ఇది ఏమిటికంటే మీకు ఎక్కువ గాలి ఇప్పుడు దక్షిణాన్ని ఇంకా కొడతా ఉంటుంది. దాన్ని ఇంకా గాలి కంట్రోల్ చేయాలి. ఎంత గాలి వస్తే అంతే ఇడిస్తేనో మీకు చల్ల గాలిను వస్తుంది, వేడి గాలిను సమ్ టైమ్స్ వస్తూ ఉంటుంది. దానికోసము ఒకే రకంగా ఇల్లుని పెట్టుకోవాలంటే మీరు ఇట్లా చేసుకుంటే చుట్టూ రేరింగ్ హౌస్ చుట్టూను ఇట్లా చేసుకుంటే మంచి ఒకే రకంగా పెట్టుకోనొచ్చు. ఆమెట ఇది ఏమవుతుందంటే గాలి ఎప్పుడు కావాలో అంతే పోతుంది. ఎక్కువ ఇప్పుడు 100% తక్కువ ఉంటే 50% అంతే పోతుంది. తక్కువ ఉంటే దాంట్లో ఎంత ఉందో అంత పోతుంది. ఎప్పుడు మాకు తక్కువ ఉంటుందో అప్పుడు కిటికీలో ఓపెన్ చేసుకున్నాం. ఇంక ఇల్లుకి వస్తే ఇప్పుడు ఇది 88వ క్రాప్, 24వ తారీఖు చెప్పించింది, ఇది జూలై 2024లో. ఇప్పుడు మీకు చూపిస్తూ ఉన్నారు కదా, ఇది 88వ క్రాప్ కకూన్స్. ఒక క్రాప్ కూడా పోకుండా చేసిండేది. ఇక్కడ ఏమంటే మాది రీసెర్చ్ సెంటర్ అనొచ్చు మీరు. ఇక్కడ మేము ఎప్పుడూ ఏమో ఒకటి చేస్తూ ఉంటాము, కానీ 88వ క్రాప్ ఒకటి ఫెయిల్ లేకుండా చేసిండారంటే ఎట్లా ఉండాలో మీరే తెలుసుకోండి. అంత అంటే కాన్సన్ట్రేషన్ మాకు ఎక్కువ ఉండాలి. పులుగులను చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే ఇవంతా ఇబ్బంది, వేరే క్రాప్లు పోయేది అవంతా ఇబ్బంది రావు. దానికోసము మీరు ఇట్లా చేసుకుంటే మంచి క్రాప్లో మంచి ప్రాఫిట్లో తీసుకొనొచ్చు. దానికోసము ఏం చేయాలా, ఫస్ట్ ఇప్పుడు నేను వీళ్ళని అడుగుతూ ఉన్నాను, మీరు మల్బరీ ఇది అయినాక అంటే క్రాప్ అయినాక ఏమేమి చేస్తారని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏమంటే క్రాప్ అయినాక
ఆ వేస్ట్ అంతా తీసుకొని పోయి గార్డెన్లో వేసి మూసేస్తారు. అదైనాక నేలానికి బ్లీచింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ వేసి ఒక దీన్ని విడిచిపెట్టేస్తారు. ఆమెట అదైనాక కడిగేసి ఆమెట సిరి ఫైటర్ అని ఉంది. సిరి ఫైటర్ ఏమంటే గ్రాన్యూల్స్ టైప్ ఉంటుంది. దాని జొట్ల ఒకటి చిన్న ప్యాకెట్ ఉంటుంది. ఈ రెండుని మిక్స్ ఒక 150 లీటర్స్ 200 లీటర్స్ 2 రకాల్లో వస్తాయి. దాంట్లో పోసి ఒక హాఫ్ అన్ అవర్ 2 అవర్స్ వరకు ఇడవచ్చు. 2 అవర్స్ వరకు ఇడిస్తే మీరుకి అది అంత కరిగిపోతుంది. అంతే ఏం కరిగిపోయి ఉంటుంది అంత సాలు మీకు కొట్టేకి. ఆ వేస్ట్ ఏముంటుంది అది తీసి చుట్టూ రేరింగ్ హౌస్ చుట్టూ వేసుకొనొచ్చు. దీన్ని సిరి ఫైటర్ వేస్ట్ ఆమెట అది వేస్ట్ అనేది కాదు, దాంట్లో ఇంకా ఉంటుంది. దాన్ని చుట్టూ వేసుకుంటే ఆ స్మెల్కి రోగాణులు అక్కడెక్కడ రావు. ఇట్లా చేసుకుంటే మీరు ఇది చేసుకునొచ్చు. ఆమెట ఒకసారి జర్మిటాల్ అని కొడతారు. జర్మిటాల్ బాగుంది, అది ఒకసారి కొట్టుకుంటారు. అది అయినాక మళ్ళీ ఏం చేస్తారు, జర్మిటాల్ అంతా కొట్టింది అయినాక ఇంకేం పురుగులు వస్తావంటే రెండో దినముకి వాళ్ళకి జ్వరము కూకుంటావు కదా, దాన్ని తీసుకొని వచ్చి ఇస్తారు. సపోజ్ వాళ్ళకి సున్నం వేసేలేదంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంటికి వచ్చినాక అంతా కూకొన్నాక రెక్సా పవరు సున్నము రెండు మిక్స్ చేసి జ్వరం కూకొనేటప్పుడు వేస్తారు. అంతా కూకొన్నాక ఇది వేసేది సున్నంలా కలుపుకొని రెక్సా పవర్ని వేసుకుంటే మీరు మంచి రిజల్ట్న చూడొచ్చు. ఆమెట ఏమీ రోగాణులు ఉండేవు. ఆమెట కిటికీలు అంతా పెద్ద కిటికీలు అంతా బంద్ చేసింటారు, చిన్న కిటికీలు పైన ఉండేవి బంద్ చేసింటారు. ఒక 2 మాత్రమే ఇడిచింటారు. ఈ గాలి కాలంలో ఎక్కువ క్లౌడీ సీజన్లో చూసుకొని ఇడిచింటారు. అదైనాక జ్వరం లేచి 70% లేస్తేనే ఆకేస్తారు. 70% అంటే 70% లేస్తేనే ఆకేస్తారు. 2 ఫీడింగ్లు అయినాక రెక్సా పవర్ ప్లస్ అని ఉంది. దీన్ని ఊరికి చెల్లుకొని వచ్చేయండి, పులుగుల పైన ఏమీ వేయలేదు. ఆమెట ఇప్పుడు ఎప్పుడునూ అట్లా చేసేది మేము. చేసుకుంటే మీకు ఏమి రోగాణులు లేకుండా చూసుకొనొచ్చు. ఎప్పుడునూ అంతే, మీరు ఎప్పుడునూ ఈ రెక్సా పవర్ జ్వరాల్లో అంతా లేచినాక 2 ఫీడింగ్లు అయినాక వేసుకోండి. ఎప్పుడు 100% అంత జ్వరం కూకుంటవి అప్పుడు రెక్సా పవర్ సున్నంలా కలుపుకొని వేయండి. మీరు దీన్ని సున్నం ఎప్పుడెప్పుడు వేస్తారో దాంట్లో కలుపుకొని వేస్తే మీకు రోగాణులు లోపల ఏమి ఉండవు. మీరు ఏమంటే కొందరంతా ఎంత దానిపైన చెప్పింటామో అంత వేసేలేదు, తక్కువ డోసేజ్ ఇస్తారు. ఏమైనా రోగాలు కనపడితే డైలీ మిక్స్ చేసుకుంటేనే ఏమీ ప్రాబ్లం రాదు. దానికోసము మీరు ఈ రెక్సా పవర్ని వాడుకొని మంచి పంటలు తీసుకొనొచ్చు. ఆమెట రెక్సా పవర్ ప్లస్ అంటే 70% 70% లేస్తేనే ఆకేసుకోండి. ఎప్పుడునూ కూకొనేటప్పుడు మాత్రము పులుగులు 100%, లేసేటప్పుడు 70% లేస్తేనే ఆకేసుకోండి. 2 ఫీడింగ్లు అయినాక రెక్సా పవర్ ప్లస్ని దాన్ని తెలిసిండే ఎంత చెప్పిండామో అంత డోసేజ్లో ఇవ్వాలి. మీరేమన్నా తక్కువ చేసుకునేది ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొని పోయి 100 DFLs వేసి ఇవంతా చేస్తారు. ఆమె క్రాపులు రాకుంటే ఇది వేస్తే ఇది అది అని వస్తుంది. దానికోసము డోసేజ్ ఎంత చెప్పిండామో అంత డోసేజ్ వాడుకోండి. మీకు ఈ పంటల ఏమి ఇబ్బంది రాదు. వీళ్ళు ఆల్మోస్ట్ మీకు 88 క్రాపులకి దీన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినాం. వీళ్ళు ఒకరే కాదు, వీళ్ళు పక్కల ఊరోళ్ళు నాగండల్లి చంద్రు అని ఉండారు, ఇక్కడ సిడ్లగట్ల ఉండారు, అన్ని రకాల మెడక్షీర ఏరియాలో ఉండారు. అన్ని ఏరియాల్లోనూ ఫార్మర్స్ని సెలెక్ట్ చేసుకొని ఒకటి క్రాప్ పోకుండా చేపించిండేది. అట్లా మీరు చేసుకుంటే ప్రాఫిట్లు ఎక్కువ అవుతాయి. ప్రాఫిట్లు ఎప్పుడు తగ్గుతుంది, అప్పుడు మాకు ఖర్చులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇప్పుడు జైరామేగౌడ్ది ఆల్మోస్ట్ మీకు ఒక నెలకి 2 పంటలు అయిపోతాయి. 2 ఇండ్లు ఉండేది, 2లను ఆల్మోస్ట్ 8 days డిఫరెన్స్లో వస్తూ ఉంటాయి క్రాప్స్. 8 మీకు దీన్ని 24 కదా ఇది వచ్చిండేదే, దాన్ని ఇంకా వెనక్కి ఒక వీక్ వెనక్కి అమ్ముకొని వచ్చిండారు. మళ్ళీ ఇది 24కి ఇట్లా గూడులు కట్టిండవి, దాన్ని ఇంక 3 దినాల్లో ఇడిపించి అమ్మేస్తారు. అట్లా మీరు కంటిన్యూస్గా చేసుకుంటే ఏమి ఇబ్బంది రాదు. మెయిన్ కావాల్సి ఉండేది పులుగులకి మంచి ఆకు, మంచి వాతావరణం. ఇవి 2 బాగా కల్పిస్తే అంటే యావ్యావ టయానికి ఏమేమి చేసుకోవాలనేది తెలిసిండాల. అది చేసుకుండా ఎప్పుడో మేము ఇష్టం వచ్చినట్లు ఆకేసేది, మేము ఇష్టం వచ్చినట్లు ఇచ్చేసేది చేసుకుంటే పులుగులు తడుచుకోనే లేదు. ఇప్పుడు మీ చిత్తూరు ఏరియాలను నేను చెప్పించిండను. ఇప్పుడు చిత్తూరు ఏరియాలో అంటే వాళ్ళ పుత్తూరు అని, అక్కడ ఒక చిన్నోడు ఎప్పుడునూ ఒక పంట పోకుండా చేస్తూ ఉంటాడు. ఎట్లా అవుతా ఉందంటే పంటకి ఫోన్ చేస్తూ ఉంటాడు, ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఏమేమి అని చేస్తూ ఉంటారు. వాళ్ళకి చేపిస్తూ ఉంటాను. అట్లా అందరూ చేసుకొనొచ్చు, కానీ యామారకూడదు. అంతే
రేరింగ్ హౌస్ అట్మాస్ఫియరే ఇంపార్టెంట్ ఉంటుంది, ఆమెట లీఫ్ ఇంకా ఇంపార్టెంట్. ఇవి రెండుని మీరు బాగా చేసుకుంటే ఇట్లా మంచి క్రాప్లో పండుకొనొచ్చు. ఆమె చూడండి ఇప్పుడు ఆ పైనకి అంతా ఎత్తు కట్టిండారు చంద్రంకిలు. ఈ కాలంలో ఏమవుతుంది, దిగుండేది ఎండే లేదు, ఇది ఆకంతా అది ఏమవుతుంది అట్లే రిలీజ్ అవుతూ ఉంటుంది దిగుండే గ్యాసెస్. అప్పుడు కక్కున్స్ రేట్ పోవు. దానికి ఇట్లా ఎట్టు కట్టిపించి కిటికీలంతా ఓపెన్ చేపించి పైన గవాక్షీలంతా ఓపెన్ చేసిండేది. ఇట్లా మీరు చేసుకుంటే మంచి ప్రాఫిట్లు తీసుకొనొచ్చు. మేము చేసేదే పని, అదే పని. దానికోసం మారకుండా దాన్ని చూసుకుంటే సిరికల్చర్ని 100% మంచి క్రాప్లు పనుకొని మేము హార్వెస్ట్ చేసుకొనొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా ఫోన్ నంబరు 9845381559. నా పేరు విజయ్ కుమార్ అని, ఎంఎస్సి PGDS సిరికల్చర్ చేసిండేది. సిరికల్చర్ గురించి మీకు ఏమైనా ఉంటే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.